అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం చెగ్గరావుపల్లి గ్రామానికి చెందిన కొమరయ్య ఇంట్లో చోరీని పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడ్డ కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఆరేపల్లికి చెందిన మిరుపుల రాజేశ్వర రెడ్డిని అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తల్లిదండ్రులు లేని ఆడబిడ్డ పెళ్లి సందర్భంగా పుస్తె మట్టలను వితరణ చేసి ఔదార్యం చాటుకున్నారు ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ ప్రతినిధులు. అకాల వర్షాల నష్ట నివారణకు రైతులు ముందస్తు సాగుబడి పనులు చేపట్టాలని పెద్దపల్లి కలెక్టర్ సూచించారు. రైతులకు నష్టం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సుల్తానాబాద్ మండలం పూసల గ్రామంలోని మిథిలా ఇండస్ట్రీ రైస్ మిల్లును కలెక్టర్ కొయ్య శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక విద్య దేశ భవిష్యత్తుకు పునాదని, ఈ గురుతర బాధ్యతను గుర్తించి ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో పనిచేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి సూచించారు.